వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకి కూడా డైవర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ డైవర్స్ కేసు అనేది ఏ కారణాలతో ముఖ్యంగా ఫైల్ చేయొచ్చు అండ్ అలాగే అసలు ఈ డైవర్స్ కేసెస్ డీల్ చేసేటప్పుడు ఈ యొక్క అడ్వకేట్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాల మీద ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సందీప్ సిద్ధావత్తులు గారు, హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సందీప్ గారు. యా, మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. అసలు కారణాలు ఎంత సిల్లిగా ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఒక పెళ్లి అనే బంధానికి అర్థం లేకుండా చిన్న చిన్న కారణాలకి కూడా డైవర్స్ అనే దానికి అప్లై చేస్తూ ఉంటారు. సో మెయిన్గా అసలు ఈ డివర్స్ మీద కేసు వేయడానికి ఎటువంటి రీజన్స్తో ఫైల్ చేయొచ్చు అంటారు ముఖ్యంగా? యా, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం అనగానే చాలామంది అనుకుంటారంటే ఏంటంటే అసలు ఈ గ్రౌండ్స్ అనేవి నిజంగా తెలుసుకోవాలా, ఎట్లా పడితే అట్లాగా దేన్ని ఏదో ఒక రీజన్స్ చూపించేసి ఫైల్ చేస్తుంటారు ఇది తెలుసుకోవాలా అని చెప్పి. బట్ ఈ గ్రౌండ్స్ అనేవి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ రీజన్ వల్ల మాకు డివోర్స్ కావాలి అంటే ఆ రీజన్ అనేది వాళ్ళకి జెన్యూన్గా అనిపించాలి. అప్పుడే వాళ్ళైనా కేసు తీసుకుంటారు. ఈవెన్ కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఆ రీజన్స్ అనేవి జెన్యూన్గా ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే ఆ కేసు అనేది కొట్టేస్తారు. సో ఆ గ్రౌండ్స్ అనేవి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. బేసికలీ సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే కొన్ని గ్రౌండ్స్ అనేవి లిస్ట్ ఇచ్చిందనమాట. ఏం చేస్తుంది, ఈ గ్రౌండ్స్ బేస్ చేసుకొని మీరు డివోర్స్ అనేది అప్లై చేయొచ్చు, ఫైల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దాట్ గ్రౌండ్స్ వీ హ్యావ్ అడల్టరీ అనమాట. అడల్టరీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. భర్త కానీ భార్య కానీ ఇంకొకళ్ళతో వాలంటరీగా వాళ్ళు సెక్షువల్గా వాళ్ళతో ఇంటర్ కోర్స్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు డివోర్స్ అనేది ఫైల్ చేయొచ్చు. కానీ ఇక్కడ అడల్టరీకి వచ్చేసరికి ఏంటంటే దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చాట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లేదు అంటే కనుక సమ్ కైండ్ ఆఫ్ ఫొటోస్ కావచ్చు, వాళ్ళు కలిసి ఇచ్చేసినవి, ఇలాంటి ఏదైనా సరే పెట్టచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద రైట్ టు ప్రైవసీ. మనం వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అని చెప్పి వాళ్ళ వాట్సాప్ స్పై చేసి వాళ్ళ వాట్సాప్ చాట్స్ చూస్తాం, లేకపోతే వీడియోస్ తీస్తాం అనేది చేయకూడదు. యాక్చువల్లీ ఇఫ్ ద కాజ్ ఈస్ జెన్యూన్, నిజంగా వాళ్ళు అడల్టరీలో ఉండి మీరు అవి చేశారు అంటే ఆ కోర్ట్ కెన్ అండర్స్టాండ్. బట్ ఇఫ్ నాట్, యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాట్ ఈస్ అబౌట్ అడల్టరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి వెనీరియల్ డిసీజెస్ అంటారు. వెనీరియల్ డిసీజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్నర్కి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ఏమైనా వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎయిడ్స్. అలాంటి టైంలో ఏంటంటే దే కెన్ ఆల్సో గో ఫర్ ద డివోర్స్ అనమాట. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసరికి క్రూయల్టీ మనం చూస్తుంటాం. దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ గ్రౌండ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అవ్వచ్చు, నిజమే అవ్వచ్చు, దే విల్ గో ఫర్ దిస్. డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. దిస్ టెన్స్ నాట్ ఓన్లీ టు ద ఫిజికల్ బట్ ఆల్సో టు మెంటల్ క్రూయాలిటీ. సో వాళ్ళు మానసికంగా వీళ్ళని హింసించడం కానీ, కొట్టడం, ఇట్లా ఏదొచ్చినా సరే, లేదంటే 10 మందిలో అవమానించడం వాళ్ళని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భర్త ఉన్నాడు లేకపోతే భార్యని 10 మందిలో అవమానిస్తే వాళ్ళు ఎంతో కొంత మెంటల్గా వాళ్ళు ఇదవుతారు. సో దిస్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ క్రూయల్టీ అనమాట. సో ఇది బేస్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ డిజర్షన్ అంటే ఏంటంటే ఎటువంటి రీజనబుల్ కాజ్ లేకుండా తన పార్ట్నర్ని ఒక 2 years వరకు వదిలేసి వెళ్ళిపోవటం అనమాట. ఇట్లా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎటువంటి రీజన్ చెప్పకుండా వదిలేసి వెళ్ళినప్పుడు దే కెన్ అప్రోచ్ ద కోర్ట్ అండ్ ఫైల్ ఫర్ డైవర్స్ అనమాట. సో వాళ్ళు చెప్పచ్చు, ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారు 2 years నుంచి, నాకు ఒక ఆధారం లేదు, నాకు ఒక మెయింటెనెన్స్ లేదు, నేను కష్టపడుతున్నాను, సో ఐ హ్యావ్ టు గో విత్ మై లైఫ్ అని చెప్పి దే కెన్ ఫైల్ ద డివోర్స్ అనమాట. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసరికి రిలీజియస్ కన్వర్షన్స్ అంటే ఏంటంటే అవతల వ్యక్తి, మన పార్ట్నర్ ఏదైనా సరే మనం డిస్కస్ చేస్తాం నార్మల్గా ఏదైనా చేయాలంటే. సో అలా చేయకుండా వీళ్ళు రిలీజియస్గా కన్వర్ట్ అయినా ఇట్లా చేసినా సరే ఈవెన్ దే కెన్ ఫైల్ ద డివోర్స్. అండ్ ఆల్సో ప్రెజ్యూమ్డ్ డెడ్ అంటే మనం వింటుంటాం, మనిషి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు, అతను ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు, ఎక్కడో ఉంటున్నాడు. ఇలాంటి టైంలో ఏంటంటే ఒక 7 years వరకు అతని జాడ మనకు తెలియలే, అసలు ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, అసలు ఉన్నాడో లేదో తెలియదు. ఇలాంటి టైంలో కూడా దే కెన్ అప్రోచ్ ద కోర్ట్. ఏంటంటే ఇట్లాంటి టైంలో కూడా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ అనమాట, వాళ్ళు లేరు అని చెప్పడానికి.
సో అలాంటి టైంలో వాళ్ళు డివర్స్ ఫైల్ చేసుకొని, లేరు ఇతను 7 ఇయర్స్ నుంచి మాకు అసలు ఇతను ఎక్కడున్నాడనేది తెలియదు కాబట్టి ఐఎమ్ ఫైలింగ్ డైవర్స్ అని చెప్పి డివర్స్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్. అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటంటే మతిస్థిమితం తప్పడం. ఇప్పుడు పార్ట్నర్లో ఒకళ్ళు మతిస్థిమితం తప్పితే దెన్ అదర్స్ కెన్ ఫైల్ ఏ డివర్స్ కేస్ అనమాట. సో ఎందుకు అంటే దే కెన్ నాట్ టేక్ దట్ మెంటల్ ప్రెషర్ అనమాట. సో ఇట్లాంటి టైంలో దే కెన్ ఫైల్ ద డివర్స్. ఇవి అసలు మెయిన్ హిందూ యాక్ట్లో చెప్పిన గ్రౌండ్స్ అనమాట. కానీ మనం రోజు చూసే కేసెస్లో చాలా సిల్లీ కూడా ఉంటాయి అనమాట. సో దే ఇస్ వన్ కేస్ విచ్ కమ్ టు మై నోటీస్. ఏంటంటే దే వర్ రీసెంట్లీ మ్యారీడ్ అనమాట. రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కలిసి సమ్ కైండ్ ఆఫ్ సింథాల్ ఆర్ లైఫ్ బాయ్ సోప్ వాడతారు. అది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. అండ్ ద లేడీ కేమ్ ఇన్ టు దేర్ ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ తనకి సమ్ ఏదో సోప్ కావాలని చెప్పి తను అడిగిందనమాట. అండ్ దే సెడ్ లేదమ్మా మన ఫ్యామిలీ అంతా ఇదే వాడతారు, సో విల్ గో విత్ దిస్ అని చెప్పారు. సో షీ కుడెంట్ టేక్ దాట్ అనమాట. సో ఆ రీజన్ పట్టుకొని ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నాకు డివోర్స్ కావాలండి, నాకు కావాల్సిన సోప్ ఇవ్వట్లేదు అని చెప్పి డివోర్స్ ఫైల్ చేస్తానికి వెళ్ళింది అనమాట. సో ఇట్లాంటి సిల్లీ రీజన్స్ కూడా మనం చూస్తుంటాము. సో బెటర్ యు అండర్స్టాండ్ ద గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్ అండ్ దెన్ యూ కెన్ ఫైల్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే అసలు డివర్స్ ఓకే మనకి నచ్చలేదు, అది చిన్న కారణం, లైక్ నన్ను వంట చేయమంటున్నాడు, లేకపోతే నన్ను ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ కారణాలతో ఈ కేసెస్ అనేవి ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ అడ్వకేట్స్ అన్నాక మస్ట్ గా ఈ డివర్స్ కేసు అనేది మాత్రం కంపల్సరీ వస్తుంది అనుకుంటా, ఏ కేసులు వచ్చినా రాకపోయినా. సో ఈ డివర్స్ కేసుని మీరు డీల్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వన్స్ మీరు కేసు విన్ అయిన తర్వాత డివర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, అలాంటప్పుడు అసలు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే లైక్ ఏదో ఒక జంటను విడదీస్తున్నామని కానీ, లేకపోతే ఏదైనా తప్పు చేస్తున్నామన్న భావన మీలో కలుగుతుందా? ఎలా ఉంటుంది మీ యొక్క మైండ్ సెట్ అప్పుడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, డివోర్స్ని మనం ఈ సొసైటీలో ఏదో తప్పుగా అనేది చూడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దే ఆర్ ఆల్ మేజర్స్. అండ్ మాకు కూడా అడ్వకేట్స్కి ఎవరికి కూడా ఒక డివోర్స్ ఇప్పిద్దాము ఏదో చేద్దామని చెప్పి అనుకోము. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా దగ్గరికి వచ్చినప్పుడు వీ విల్ రికమెండ్ దెమ్ ఫర్ ద కౌన్సిలింగ్ ఓన్లీ. కౌన్సిలింగ్ చేద్దామని చూస్తాము. బట్ ఏంటంటే ఇక్కడ కౌన్సిలింగ్ మేము ఎప్పుడు రికమెండ్ చేస్తామంటే దెర్ ఇస్ సమ్ ఎక్స్టెంట్ అనమాట. ఒక లిమిట్ అనేది ఉంటుంది వాట్ దే ఆర్ ఫేసింగ్ అనేది. దాన్ని వాళ్ళు చెప్పే రీజన్ని బట్టి మేము వాళ్ళు కౌన్సిలింగ్కి రిఫర్ చేయాలా, లేకపోతే కనుక దే హ్యావ్ టు గో విత్ డివోర్స్ పిటిషన్ అనేది ఫైల్ చేయించాలా అనేది అదొకటి ఆలోచిస్తాం మేము. ఎందుకంటే దే ఆర్ గ్రోన్ అప్స్, దే నో హౌ దే వాంటెడ్ టు లీవ్. ఇక్కడ లేదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళకు ఒకవేళ ఒకరికొకరి మీద ప్రేమ లేకుండా బలవంతంగా ఉండి ప్రెషరైజ్డ్ వాళ్ళు ఒక రకమైన గ్రడ్జ్ పెంచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పెంచుకొని అట్లా ఉండటం వల్ల ఫ్రస్ట్రేషన్ పెరగడం వల్ల అనవసరంగా ఈ కుక్కర్లు లేదా డ్రమ్స్ వాడటం ఇవన్నీ చేస్తున్న ఎక్కువ అవుతాయి. అలాంటి క్రైమ్ జరిగినప్పుడు సొసైటీ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. దెన్ అట్లాంటి దాని బదులు వై డోంట్ దే గో ఫర్ డివోర్స్? ఇట్స్ బెటర్ కదా. అండ్ మెయిన్ గా చాలా మంది డివోర్స్కి వెళ్ళాలంటే ఆలోచించేది ఏంటంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు. ఇది ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ కమ్స్ టు దేర్ మైండ్. మన చుట్టూ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు. సో ఈ విధంగా నేను చెప్పాలంటే పీపుల్ ఆర్ ఆల్సో బికమ్ సో జడ్జిమెంటల్ అండి. ఏంటంటే ఒక మనిషి గురించి వాళ్ళ లైఫ్ కన్నా పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక తీసుకుంటే మన ఎగ్జాంపుల్ కింద మన సెలబ్రిటీ కపుల్ ఒకళ్ళు డివోర్స్ తీసుకున్నప్పుడు దే అనౌన్స్డ్ దేర్ డివోర్స్ అండ్ దే ఆర్ గుడ్ విత్ దేర్ లైఫ్స్. బట్ ఇక్కడ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ 1 or 1.5 years దే ఆర్ ఫైటింగ్. లేదు ఆ హీరో తప్పు దానివల్లే డివోర్స్ జరిగింది, లేదా ఈ హీరోయిన్ తప్పు దీనివల్లే డివోర్స్ జరిగింది అని చెప్పి ఈవెన్ దే ఆర్ ఫైటింగ్ అనమాట. సో పీపుల్ దే ఆర్ ఆల్వేస్ ఏంటంటే అవతల వాళ్ళ గురించే ఆలోచిస్తారు. కాబట్టి నేననేది ఏంటంటే దిస్ ఈజ్ యువర్ లైఫ్, ద డెసిషన్ షుడ్ బి యువర్స్. పక్క వాళ్ళ గురించి ఆలోచించకండి. మీ లైఫ్ మీరు సర్దుకుపోగలరా, మీరు అడ్జస్ట్ చేసుకోగలరా, దెన్ బీ ఇట్, గివ్ ఏ ట్రై. కౌన్సిలింగ్కి వెళ్ళండి, మంచిగా మీ ఇష్యూస్ ఏదో సార్ట్ అవుట్ చేసుకోండి, కలిసి ఉండండి. లేదా అది అవ్వట్లేదా దెన్ గో ఫర్ ద డివోర్స్, అంతే, దట్స్ ఇట్. అట్లానే కానీ
ఎవరికి తెలియదు మనం ఏదైనా చేద్దామని చెప్పి ఏదన్నా ఇన్సిడెంట్స్ని పట్టుకొని చేస్తే క్రైమ్ లాంటివి చేస్తే దెన్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్. ఎఫెక్టివ్. దాని బదులు హ్యాపీగా మాట్లాడుకోండి, డివోర్స్ తీసుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళు మంచిగా చక్కదిద్దుకోండి. ఇదే చెప్తాం మేము కూడా. సో మనం డివోర్స్ని ఏదో తప్పుగా చూస్తాం అనేది మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యా. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్లు సిల్లీ రీజన్స్తో వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అంటే గత కొన్నేళ్లుగా మనం చూసుకుంటే ఈ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అవును. అండ్ రీజన్స్ ఏవైనా కావచ్చు, అంటే అవగాహన లోపం కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక కావచ్చు. అసలు ఈ జనరేషన్లో ఈ డివోర్స్ కేసెస్ ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు మీరు గమనించినటువంటి వాటిలో? యా, ఫస్ట్ థింగ్ అండి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చాలామంది ఎలా అనుకుంటారంటే మన ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, మన ఇద్దరం కలిసి మన లైఫ్ని ఒక మంచిగా తీసుకెళ్దాము, మనం ఇల్లు కొనుక్కుందాం, లేకపోతే ఇంకోటో చేసుకొని మేనేజ్ చేసుకుందాం అని చెప్పి చాలా మంచుకుంటారు. కానీ కొంతమందికి వచ్చేసరికి ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ ఈగో క్లాషెస్ అనేవి వస్తున్నాయి. ఇది నా డబ్బులు, నేను సంపాదిస్తున్నప్పుడు నేను ఈ పని ఎందుకు చేయాలి, నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు ఆ పని చేయొచ్చు కదా, లేకపోతే నేను నీతో ఇలాగెందుకు ప్రవర్తించాలి, నేను నీకెందుకు గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఇట్లాంటి క్లాషెస్ అనేవి చాలా వరకు వస్తున్నాయి. సో నేను ఈ రకంగా నేను ఈ వీడియో ఇదిగా నేను ఏం చెప్పబోతున్నా అంటే ఇట్ హ్యాస్ టు బి ఎ మ్యూచువల్ రెస్పెక్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, వెదర్ యు వర్క్, యూ ఎర్న్ ఆర్ నాట్. మీరు సంపాదించకపోయినా ఏదైనా సరే ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉంటే దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్. సెకండ్ థింగ్ అండి పేరెంట్స్. ఇక్కడ పేరెంట్స్ వచ్చేసరికి ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కానీ పెళ్ళిళ్ళు చేసే ముందు వాళ్ళ కొడుకుకి కానీ కూతురుకి కానీ ప్రాపర్గా ఎట్లా ఉండాలి ఏంటి అనేది చెప్తున్నారా? లేదు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చే అమ్మాయిని మంచిగా చూసుకోరా అని చెప్పి తల్లి కొడుకుకి చెప్పినా, లేదా హస్బెండ్తో మంచిగా ఉండమ్మా, అత్తమామలు కూడా మంచిగా ఉండాలి, నువ్వు నీకు పెళ్లి చేసాము ఇంకా దే ఆర్ యువర్ పేరెంట్స్ అని చెప్పి వాళ్ళు చెప్పినా చాలా బాగుంటుంది. బట్ ఇది చెప్పట్లేదు. ఎక్కడ దాకా అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎవ్రీవన్, బట్ దెర్ ఇస్ అ సెక్షన్ ఆఫ్ పీపుల్ దే ఆర్ డూయింగ్ దిస్. ఇంకోటి ఏమంటారు, భర్తని గ్రిప్ లో పెట్టుకో, ఇది చేయి, నువ్వు చెప్పినట్టే చెయ్యాలి, వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒకటే సరే, ఇది మారాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అంటే టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అండి. ద వర్స్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే ఇప్పుడు ఈ గొడవలు ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి కొన్ని శతాబ్దాలుగా ఇట్లానే నడుస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమైందంటే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ టెక్నాలజీ కమ్యూనికేషన్ వల్ల వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు అంతకు ముందు ఎలా ఉండేది, ఏదన్నా చెప్పుకోవాలంటే ఏదన్నా గొడవ అయింది ఏదన్నా చెప్పుకోవాలనుకుంటే దే హ్యావ్ టు రైట్ ఏ ఉత్తరం రాయాలి, లేదంటే కనుక ఎప్పుడో ఒక ల్యాండ్లైన్ ఫోన్తో ఏదో చేసి చెప్పుకొని ఇది అయ్యేవారు. ఇప్పుడు అట్లా లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది, ఏం వండారు, ఏం పెట్టారు, భర్త ఏం చేస్తున్నాడు, భర్త ఏం చేశాడు, ఇదంతా కూడా పూసకొచ్చినట్టు చెప్పాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్స్ అనేవి కంటిన్యూ అవ్వాలి ప్రతిదీ. ఇది అవసరం లేదు. దెర్ ఇస్ వన్ కేస్ అండి, ఐ గాట్ టు నో. ఇప్పుడు మొగుడు పెళ్ళాలి ఏదైనా సరే 4 గోడల మధ్య ఉండాలి అని చెప్పంటారు. ఇక్కడ ఆ అమ్మాయి ఏంటంటే తన భర్త ఏం చేస్తాడని చెప్పి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏం చేస్తాడనేది ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తుంటది అనమాట. అప్డేట్ చేస్తుంటది ఇంక్లూడింగ్ దేర్ సెక్షువల్ లైఫ్. ఓకే, హౌ హీ బిహేవ్స్ ఇన్ ద బెడ్రూమ్, ఇది కూడా అప్డేట్ చేస్తారు. సో అతనికి ఈ విషయం తెలిసినప్పుడు హీ హ్యాడ్ దిస్ మెంటల్ ఎగోనీ అనమాట. అసలు ఏంటి ఇట్లాగా వాళ్ళని ఎలా ఫేస్ చేస్తాడు రేపు పొద్దున్న. సో ఈ కమ్యూనికేషన్ అనేది కొంచెం తగ్గాలండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏమనుకున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఇన్పుట్స్ తీసుకుంటా తెలియకుండానే వీళ్ళిద్దరి మధ్య వర్చువల్గా ఒక గోడ, ఒక థర్డ్ పర్సన్ అనేది వచ్చేస్తున్నారు. ఈ థర్డ్ పర్సన్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆర్ నాట్, ఇప్పుడు ప్రతి వాళ్ళు చెడే చెప్పాలని లేదు, మంచి కూడా చెప్తారు వాళ్ళు ఫోన్ చేసి. బట్ మీకు ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత లెట్ దెమ్ లివ్ దర్ లైఫ్స్. మంచో చెడో, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, మంచో చెడో వాళ్ళే చూసుకుంటారు.
వీ డోంట్ నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ దాట్ ఎవ్రీథింగ్. పొద్దున్నే లేసి ఇది చేయమ్మా అది చేయమ్మా అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఎక్స్ట్రా ఒక థర్డ్ పర్సన్ తీసుకొచ్చినప్పుడే ఈ గొడవలు అనేవి అవుతాయి. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్లానే అవ్వాలని లేదు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్యారెక్టర్స్ మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి హస్బెండ్ క్యారెక్టర్ కానీ అమ్మాయి క్యారెక్టర్ కానీ మంచిది కాదు అనుకుందాం. దెన్ ఎవరు ఏం చేయలేరు. బట్ ఇఫ్ దే ఆర్ బోత్ ఆర్ గుడ్ బట్ దే డోంట్ నో హౌ ద లైఫ్ ఈస్ గోయింగ్. అలాంటప్పుడు ఒక థర్డ్ పర్సన్ వచ్చారు అంటే కనుక డెఫినెట్లీ ఈ గొడవలు అవి ఇవి అని చెప్పి దారి తీస్తాయి అనమాట. సో ఇవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చక్కగా జీవిస్తే ఈ డివోర్సెస్ వాటి దగ్గర వెళ్ళకుండా ఉంటారని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సందీప్ థ్యాంక్ గారు. యూ. సో చూసారు కదండి, అసలు ఏ ఏ కారణాలు ఉంటే డివోర్స్ కేసుకి అప్లై చేయొచ్చు, అసలు ఈ డివోర్స్ కేసెస్ అనేవి ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత ఎక్కువయ్యాయి అనే అంశాల మీద ఈరోజు మనం డిస్కస్ చేశాం కదా. మరో అంశం మీద మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.